అద్భుతమైనటువంటి సంగతులు బైబిల్లో దేవుడు రాయించినట్లుగా మనం చూడవచ్చు. నేను చెప్పేది కుక్కను చంపినోళ్ళ గురించి కాదు, సింహాన్ని చంపినోళ్ళు. ఎందుకంటే మీరు మామూలుగా వింటున్నారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 4 కుక్కలు కనుక బండి వెనకాల కానీ పడితే బండి ఏ తోటలోకి వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకంటే మన ధైర్యం గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని సంఘటనలు చెప్పాలి. కాబట్టి మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో ముగ్గురు సింహాన్ని చంపిన వాళ్ళు ఉన్నారు. అందుట్లో మొట్టమొదటిగా సింహాన్ని చంపినటువంటి యోధుడు ఎవరంటే సంసోను. ఎవరండి? సంసోన్ గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఫిలిస్తీన్ దేశం వెళ్తున్నాడు పెండ్లి కూతుర్ని చూడడానికి. వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పెద్దలందరూ ముందు నడుస్తున్నారు. వెనకాతలు ఎవరు నడుస్తున్నారంటే సంసోన్ నడుస్తున్నాడు. సంసోన్ నడుస్తున్నప్పుడు గమనించాలి, సంసోన్ ఒక్కడే ఉన్నప్పుడు అదును చూసి సింహం సంసోన్ మీదకి దుమికింది. దూకిన వెంటనే సంసోన్ అలర్ట్ అయిపోయాడు. దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చింది. సంసోను ఏదో ఒక మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని రెండుగా చీల్చి అవతల పడేసాడు. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే సింహం అడవికి రారాజు. సింహం ఒక్కసారి గర్జిస్తే 9 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. అంటే ఇక్కడ కనుక గర్జించింది అనుకోండి, బండార్లంక వరకు కూడా వినపడుతుంది. ఎందుకంటే సింహం చాలా ధైర్యవంతురాలు. రెండోది మీరు గమనించాలి, సింహం ఒకసారి కనుక అరుపరిసిందంటే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. బయట మేస్తున్న జంతువులు, జింకలు కావచ్చు, లేదా అడవి గేదెలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా ఏం చేస్తాయంటే దీని శబ్దం విని, అరుపు విని, లేదా గాండ్రింపు విని లోపల ఉన్నటువంటి గుహల్లోకి పరిగెడతాయి. ఎందుకంటే సింహం అడవికి రారాజు కనుక. అటువంటి సింహాన్ని సంసోను మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చి అవతల పడేశాడు. ఇక రెండవది మీరు గమనించాలి, దావీదు రాజు. రెండవది ఎవరండి? దావీదు రాజు. దావీదు మీద కూడా ఒకసారి సింహం దాడి చేసింది. ఎలా దాడి చేసింది? యెషయా గారి యొక్క గొర్రెల మందలు మేపుతున్నాడు. ఆ గొర్రెల మందల్లో ఒక మేకపిల్లని సింహం ఏం చేసిందంటే పట్టుకుపోతుంది. ఫోన్లో ఇంకా చాలా ఉన్నాయి కదని చెప్పి దావీదు ఊరుకోలేదు. మనమైతే వదిలేసేవాళ్ళం. కానీ దావీదు ఏం చేశాడంటే దాన్ని వెంటపడి పరిగెట్టి మరీ చంపాడంట. దేవుని నామన స్తోత్రం. ఏదంటే కుక్కనా సింహాన్ని దాన్ని వెంటపడి పరిగెట్టుకుని వెళ్ళి చంపాడంట. రెండవది. ఇక్కడ మూడవది మీరు గమనించండి, 2 సందర్భాల్లో కూడా వీళ్ళ మీదకి వచ్చినాయి సింహాలు. మూడవది మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నామంటే బెనయా. అందరూ చెప్పండి ఆయన పేరు బెనయా. బెనయానికి అర్థం ఏంటంటే దేవుడు కట్టును. దేవుడు ఏం చేస్తాడండి? కట్టుననే అర్థం అని కనబడుతుంది. ఈ బెనయా సింహాన్ని చంపాడు. ఎలా చంపాడంటే, ఒక బావిలో సింహం ఉంది. మంచు కురిసే వేళలో దట్టమైనటువంటి మంచు పడుతుంది, భయంకరంగా ఉంటుంది. మంచులో ఉండే సింహాలు చాలా దృఢంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. అటువంటి సింహం బావిలో ఉంది. ఆ బావిలో ఉన్నటువంటి సింహం దగ్గరికి వెళ్ళి మరీ చంపాడు. కాబట్టి బెనయా చాలా గొప్పడు వీళ్ళిద్దరికంటే కూడా. అంటే మొత్తానికి బైబిల్లో సింహాన్ని చంపిన వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు. మొదటగా సంసోన్ అయితే, రెండవదిగా దావీదు రాజు గారు అయితే, మూడవది ఎవరంటే బెనయా. చాలా జాగ్రత్తగా ఈయన గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జీవితంలో ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే కొన్ని శ్రమల గుండా, ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మనొక్కరమే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవటమే కాదు, ఆ యొక్క పరిస్థితులకు కూడా మనమే వెళ్ళాలి. అక్కడ ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఆ ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. మనకెవరో సహకరించేవాళ్ళు కనుచూపు మేరలో లేకపోవచ్చు, లేకపోతే మనల్ని ఎవరో ధైర్యపరిచేవాళ్ళు లేకపోవచ్చు. కానీ దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని నామన స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకున్నటువంటి బెనయా అద్భుతమైనటువంటి శూరకార్యాలు చేశాడు. అద్భుతమైనటువంటి ధైర్యశాలిగా మనకు కనబడుతున్నాడు. నేటి దైనందిక జీవితంలో, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సంఘటనలు బట్టి చాలా సందర్భాల్లో నిరుత్సాహం మనల్ని ఏలుబడి చేస్తుంది. అదవుతుందండి. చాలా సందర్భాల్లో మీరు చూడండి, దుఃఖం మనల్ని ఏలుబడి చేస్తుంది. చాలా తీవ్రమైన ఒత్తిడిలో మనం ఉంటాం. అటువంటి సందర్భాల్లో ఒకవేళ గనక దేవుడు ఇచ్చినటువంటి ధైర్యాన్ని గనక మనం నింపుకొని ముందుకు కొనసాగితే మనం ఉన్నత శిఖరాలు చేరుతాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతించండి. కొన్ని సందర్భాల్లో ఏదేమైనా సరే ఆ నిర్ణయం వల్ల వచ్చే ఇబ్బంది ఏదైతే ఉందో, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే ఘనత ఏదైనా ఉందో, నువ్వు ఒక్కడవే తీసుకోవాలి నిర్ణయం. చాలామంది కనబడతారు, కానీ ఏదైనా అటు ఇటు అయితే కనుక నువ్వు తీసుకున్న నిర్ణయం చాలామంది ఏం చేస్తారంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి బెనయా అద్భుతమైనటువంటి ధైర్యవంతుడు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సందర్భాల్లో ఏమని రాయించారంటే మీరు ఎప్పుడు కూడా ధైర్యముగా ఉండండి. దేవుని నామన స్తోత్రము కలుగును గాక. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండమనే చెప్పాడు. అందుకే ప్రతిరోజు కూడా దేవుడు ఏమని చెప్తున్నారో తెలుసా? భయపడకుడి. దావీదు అంటారు కదా, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. నా దేవుడు ఎంత గొప్పోడంటే నేను ఇరుకులో నుండి మొర్రపెట్టినప్పుడు నా దేవుడు నాకు విశాలతల నుంచి ఉత్తరం ఇస్తాడు. కాబట్టి మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు తాత్కాలికమే. దాని తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలన చేస్తే యోసేపు గురించి మీరు ఆలోచన చేయండి. యోసేపును వాళ్ళ నాన్న యాకోబు గారు ఏమని దీవించారంటే, ఇదిగో నీవు ఫలించడు కొమ్మ, నీ అంత గొప్పోడు మీ అన్నదమ్ముల్లో ఉండడం దీవించాడు. కానీ వాస్తవానికి యోసేపు చిన్నప్పుడే అమ్మివేయబడ్డాడు.
అమ్మివేయబట్టమే కాదు, అదే యేసేపు ఒక గుంటలో పడవేయబడ్డాడు. అన్నదమ్ముల చేత, అసూయ చేత గుంటలో పడవేయబడ్డ యేసేపు మళ్ళా మిద్యానీయులు వర్తకులకు అమ్మివేయబడ్డాడు. ఇన్నిసార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ ఇంట్లో పనికి కుదిరాడు. పనికి కుదిరిన తర్వాత ఏదైనా నెమ్మది ఉందంటే చేయని నేరానికి జైలు పాలయ్యాడు. జైలు పాలైనటువంటి యేసేపు మీరు గమనించండి, అక్కడ రాజుగారికి ఒక కల రావటం, ఆ కలభావం చెప్పేవాడు ఐగుప్తు దేశంలో ఎవరూ లేకపోవటం, వెంటనే అక్కడికి ఎవరు కబురు పంపించారంటే యేసేపును తీసుకొని రమ్మని ఆ రాజు కబురు పంపించడం. ఇప్పుడు యేసేపు ఏమయ్యాడంటే మహారాజు అయ్యాడు. దేవుని నామమున స్తోత్రం కలుగు. యేసేపు సింహాసనం మీద పట్టాభిషేకం పొందడానికంటే ముందు యేసేపు యొక్క జీవితం శ్రమల సుడిగుండంగా ఉంది. యేసేపు ఆ యొక్క రాజుగా అభిషేకించబడడానికంటే ముందు యేసేపు జీవితం ఏమీ సామాన్యంగా లేదు. కాబట్టి మనకి ఏదైతే అవరోధాలు ఎదురవుతున్నాయో, ఏవైతే కష్ట నష్టాలు ఎదురవుతున్నాయో, ఆ అవరోధాలనే దేవుడు అవకాశంగా మారుస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. మీరు ఎదిగే క్రమంలో మీరు ఏదైతే లక్ష్యాన్ని చేరుకుంటున్నారని ఆశపడుతున్నారో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు చాలా సందర్భాల్లో అవమానాలు ఉంటాయి, చాలా సందర్భాల్లో నిందలు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు ఒక్కడే నిర్ణయం తీసుకోవాలి, ఒక్కొక్కసారి మీరు ఒక్కరే ఆ పని చేయాలి. మీ వెనక ముందుగానే ఎవరో కనపడరు. కానీ మీరు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతారో దేవుడు మీకు సహాయాన్ని ఇస్తాడు. దేవుని నామమున స్తోత్రముగా. అటువంటి గొప్ప వ్యక్తే బెనయా. బెనయాకు ముందు వెనక ఎవరో సాయం చేసేవాళ్ళు లేరు, బెనయాకు ఎవరో కూడా సహకరించేవాళ్ళు లేరు. కానీ బెనయా చేసినటువంటి గొప్ప కార్యాలు ఒక రోజున రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు వెంటనే బెనయాకు కబురు పంపించి ఏమంటారు తెలుసా? ఇదిగో బెనయా, నువ్వు నా సైన్యంలో ఉండాలి. బలార్జులు 3 ఉన్నారు దావీదు చుట్టూ. మనకు చూడండి, ఎవరైనా ముఖ్యులు ప్రముఖులు ఎవరైనా మినిస్టర్లు కానీ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఎవరు ఉంటారంటే చాలామంది సెక్యూరిటీ ఉంటారు, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటారు కదా, ఆ యొక్క వ్యక్తి అంగరక్షకులు అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఎవరో వాళ్ళ దగ్గరికి కలవడానికి ఎవరిని కూడా వెళ్ళనివ్వరు. అటువంటి 3 బలార్జులు ఉన్నారు. ఆ 3 బలార్జులు ఎవరంటే యావాబు, అభిషై, 3వ వాడి పేరే బెనయా. దేవుని నామమున స్తోత్రము. ఈ 3లో ఒకడిగా బెనయా ఆ స్థితిలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే బెనయాలో ఉన్నటువంటి ధైర్యం, బెనయాలో ఉన్నటువంటి తెగింపు. మనం ఏదైనా సాధించాలన్నప్పుడు, ఏదైనా ఆశపడుతున్నప్పుడు ఖచ్చితంగా ధైర్యవంతులుగా ఉండాలి, తెగింపు కలిగిన వారిగా ఉండాలి. వాళ్ళు మాత్రమే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోగలరు. గమనించాలి, దావీదు మహారాజు అవడానికంటే ముందు దావీదును దేవుడు చాలా కష్ట నష్టాలు గుండా నడిపించాడు. ఒకరోజు గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో దావీదు దగ్గరికి ఆ యొక్క గొర్రెల మందలో ఉన్నటువంటి ఒక పిల్లను ఎత్తుకుపోవడానికి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని కొట్టి చంపేశాడు. తర్వాత రెండవదిగా సింహం వచ్చింది, సింహాన్ని కూడా కొట్టి చంపాడు. ఇక 3వదిగా గమనించాలి, ఈ రెండింటికంటే బలార్జుడు ఒకడు వచ్చాడు. వాడు ఎవడంటే గొల్యాతు. వాడు ఎవడండి? గొల్యాతు. ఆజానుబాహుడు, 7.5 అడుగులు ఎత్తుంటాడు అతను. అంత గొప్ప గొల్యాతుని చంపడంలో గల కారణం ఏంటంటే, అంతకుముందు దావీదు అంటాడు కదా, నా దేవుడు ఎలుగుబంటి చేతి నుండి, సింహముల చేతి నుండి నన్ను కాపాడాడు కాబట్టి సున్నత లేని ఫిలిస్తీన్ల చేతి నుండి కూడా నా దేవుడు నన్ను కాపాడుతాడనే ధైర్యంతో ఆ యొక్క గొల్యాతుని చంపాడు. ఆ గొల్యాతుని చంపిన తర్వాత ఒక్క నైట్లో దావీదు గారి పేరు మారుమోగిపోయిందండి. ఒక 6 నెలల క్రితం రేవంత్ రెడ్డి ఎవరికీ తెలియదు తెలంగాణలో, అంటే తెలుసు కానీ అంతగా పేరు ప్రఖ్యాతులు లేవు. ఎంత భయంకరంగా అతన్ని ఇబ్బంది పెట్టారంటే, మామూలుగా రాజకీయ పరంగా కుట్రలు చెప్తున్నా, ఒకగానొక కూతురు వాళ్ళ అల్లుడిది ఎక్కడే భీమవరం దగ్గర రెడ్డి మోటార్స్ అని చెప్పి వాళ్ళ అల్లుడిది భీమవరం. కాబట్టి ఒకగానొక కూతురు పెళ్ళికి ఇంచుమించుగా పెళ్లి జరిగే సమయం, ఇంకా తాళి కట్టే సమయానికి పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డిని ఏం చేశారంటే అరెస్ట్ చేశారు. అంటే కూతురు పెళ్లి కూడా కళ్ళారా చూడడానికి అవకాశం లేదు, జైల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఎక్కడ గెలుచుకొస్తాడులే, ఎక్కడ కాంగ్రెస్లో కొట్లాట్లు ఎక్కువ, కాంగ్రెస్లో ఒకళ్ళు గొడవలు పడతారో, ఎక్కడ అవుతుందిలే అనుకున్నారు. కానీ వాస్తవాలకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తలకిందులయ్యి కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత గమనించాలి, దాంట్లో చాలామంది ఉన్నారు సీనియర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, అదవుతుందండి, అలా చాలామంది పోటీ పడుతున్నారు సీనియర్స్. వీళ్ళందరూ కూడా వీళ్ళని కాదనుకొని రేవంత్ రెడ్డికి ఎక్కడ ఛాన్స్ వస్తుందో అనుకున్నారు చాలామంది. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో మనం వేసే అడుగు లేదా మనం వెళ్ళే దారి చాలా ఇబ్బందులమయంగా కనబడుతుంది, చాలా సుడిగుండాలమయంగా కనబడుతుంది. అసలు మనం చేరుకోగలమని చెప్పి మొదటి అడుగులో చాలా నిందల అవమానాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే వీటన్నింటినీ దాటుకొని వెళ్తావో విజయ శిఖరాలకు చేరతావు. దేవుని నామమున స్తోత్రం కలుగుగా. 10 ఏళ్ళు చక్కగా పదవిని అనుభవించారు ఆయన, కేసీఆర్ గారు. ఒకేసారి పదవి పోయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా, ఎందుకంటే అనుభవించినటువంటి పదవి ఏదైనా ఇబ్బంది అయినప్పటికీ ఇబ్బంది అవుతుంది. ఆయన పడిపోయాడు, కాలు భాగంలో తుంటికి నొప్పి పట్టిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు, హైదరాబాదు యశోద హాస్పిటల్లో. మామూలుగా అంతకుముందు వీళ్ళిద్దరికీ కూడా రాజకీయంగా శత్రుత్వం ఉంది. కానీ ఏం చేశారంటే రేవంత్ రెడ్డి వెళ్ళి
కేసీఆర్ని కలిశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, జీవితంలో ఎవరు ఏ స్థానంలోకి వెళ్ళబోతున్నారో, ఎవరిని దేవుడు ఏ సమయంలో హెచ్చించబోతున్నాడో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఉన్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటి వెనుక ఓ మంచి జీవితం ఉందనే వాస్తవాన్ని మనం గమనించాలి. దేవుని నామమున స్తోత్రం గల. అందుకే అంటాడు కదా, శ్రమ దినమున నీవు కృంగినట్లయితే నీవు చేతకానివాడు అవుతావు. వెళ్తున్నటువంటి పనిలో, వెళ్తున్నటువంటి మార్గంలో ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి ఆ ఇబ్బందిని బట్టి నువ్వు కనుక కృంగిపోయావంటే నువ్వేమైపోతావు? చేతకానివాడు అవుతావు. కాబట్టి నువ్వు చేతకానివాడిలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలి, సమస్యలను ఎదుర్కోవాలి, దేవుడు చేర్చబోతున్నటువంటి శిఖరానికి మీరు చేరాలి. చెప్పండి కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. అది చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరేదైనా సరే మీరు రిస్క్ తీసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఆ రిస్క్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానివల్ల వచ్చే పర్యవసానాలు, అది విజయం కావచ్చు, అపజయం కావచ్చు, రెండింటినీ కూడా మీరు ఏం చేయాలంటే సమానంగా స్వీకరించే ప్రయత్నంలోకి మీరు వెళ్ళాలి. కాబట్టి గమనించండి, వాక్యంలోకి వెళ్దాం. షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్గా ఒక 3 వచనాల్లో తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చదివే ప్రయత్నం చేద్దాం. 23వ అధ్యాయము, అతని యొక్క కుటుంబం గురించి కూడా రాయబడింది. 23వ అధ్యాయము 20వ వచనం. మరియు కబ్సయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహూయూదా కుమారుడైన బెనయాను ఒకడు ఉండెను. అతడు మోయాబీలు సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇక్కడ రాయబడి ఉంది, వాళ్ళ తాత పేరు రాయబడలే. అతను ఏమని పేరు రాయబడి ఉందంటే కబ్సయేలు ఊరివాడై. అతను చేసిన పని గుర్తుంది, క్రియల చేత. అతను తాత పేరు రాయిపోయినప్పటికీ కూడా క్రియల చేత అతను చేసిన మంచి పనులు బట్టి అతని యొక్క పేరు ఇక్కడ రాయబడింది. కబ్సయేలు ఊరి చేత, అతను క్రియల చేత గణపరచబడినటువంటి అతని యొక్క కుమారుడు ఎవరంటే యెహూయోదా. దేవుని నామమున స్తోత్రము కలుగు. తాత పేరు రాయబడలా, పని మాత్రం రాయబడింది. ఆ యొక్క కుమారుడు ఎవరంటే యెహూయోదా. యెహూయోదా అనగా అర్థం ఏంటంటే దేవుడు చూచుచున్నాడు. యెహూయోదా అనగా అర్థం ఏంటండి? దేవుడు చూచుచున్నాడు. చూచుచున్నటువంటి దేవుడు మన జీవితాలను కట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. ఇప్పుడు బెనయ అనే పేరుకి అర్థం ఏంటంటే కట్టబడుట. దేవుడు కట్టును. బెనయ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు కట్టును. ఒకరోజు మీరు గమనించాలి, అబ్రహాము ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము ఇష్మాయేల్ని, వాళ్ళ అమ్మాయినటువంటి హాగర్ని పంపించేస్తున్నాడు. ఎందుకు పంపించేస్తున్నాడంటే శారా గారికి, హాగర్ గారికి ఒకే ఇంట్లో పొసగట్లేదు. వాళ్ళిద్దరికీ కూడా గొడవలు అవుతున్నాయి కనుక దేవుడు చెప్పాడు హాగర్ని పంపించేమని. ఇష్మాయేల్ని తీసుకొని వాళ్ళ అమ్మ హాగర్ వెళ్తా ఉన్నప్పుడు అబ్రహాము కొంచెం నీరు తీసుకొచ్చాడు, కొద్దిగా ఆహారం తీసుకొచ్చి వాళ్ళిద్దరిని పంపించేశాడు. కరెక్ట్గా మీరు గమనించాలి. బెహర్షబా అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలోకి వెళ్ళి వెంటనే నీళ్ళు అయిపోయినాయి, తినడానికి ఆహారం కూడా అయిపోయింది. ఒక్కరితే ఉంది, ఓ చిన్న బిడ్డ ఉన్నాడు ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు నీరు కోసం ఏడుస్తున్నాడు. ఆ బిడ్డ కాసేపట్లో చనిపోతాడు. ఆ చనిపోవటం ఈ తల్లి చూడలేక 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థించింది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. దేవుని యొక్క స్వరం వినబడింది, ఈ బిడ్డను నేను ఆశీర్వదిస్తాను, ఈ బిడ్డను నేను అభిషేకిస్తాను, ఈ ఎడారి దేశంలో అద్భుతంగా వీళ్ళు వర్ధిల్లుతారు. దేవుని నామమున స్తోత్రము కల. అలా వర్ధిల్లినటువంటి ఇష్మాయేలు సంతానమే నేటి అరబ్బులు. ఎవరండి? ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎవరి సంతానం అనుకుంటున్నారో? హాగరు కుమారుడైన ఇష్మాయేలు సంతానం. వెంటనే హాగరు ఏమని పేరు పెట్టిందంటే అయ్యా నువ్వు చూచుచున్నా దేవుడు అయ్యా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి యెహోయోదా అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు చూచుచున్నాడు. వాళ్ళ అబ్బాయి పేరు బెనయ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు కట్టును. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి వీళ్ళిద్దరి జీవితాల గురించి మనం చూసాం. అయితే ఈ యొక్క బెనయ చేసినటువంటి పని కూడా మనకు కనబడుతుంది. చూద్దాం ఇక్కడ. మరియు చివరి లైన్ చూద్దాం. యెహోయోదా కుమారుడైన బెనయ ఒకడు ఉండెను. ఇతడు మోయాబీలు సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. దేవుని నామమున స్తోత్రం కలుగు. మొట్టమొదటగా ఇతను చేసిన పని ఏంటంటే మోయాబీలు సంబంధులకు 2 శూరులను కూడా ఇతను ఏం చేశాడు? హతము చేశాడు. మోయాబీలు ఎవరో నేర్చుకుందాం, జాగ్రత్తగా విందాం. సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోయిందండి. మోయాబీలు, అమ్మోనీలు ఎలా వచ్చారో నేర్చుకుందాం. సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోయింది. పాడైపోయిన తర్వాత ఇక మిగిలింది ఎవరండి? లోతు యొక్క 2 కుమార్తెలు. ఈ 2 కుమార్తెలు ఏమైనా ఆలోచన చేశారంటే మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి పురుషులు లేడు కనుక తండ్రికి మొత్తుమంది ఇచ్చి తండ్రితోటి వీళ్ళ పాపం చేసి వీళ్ళు ఏం చేశారంటే 2 జనాంగాల్ని బయటికి తీసుకొచ్చారు. ఎవరెవరంటే మోయాబీలు, అమ్మోనీలు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ పుట్టుకు కానీ వీళ్ళ సంతానం కానీ మంచిది కాదు. అయితే దేవుడు ఏమని చెప్పాడంటే ఇశ్రాయేలీలు మీరు ఎప్పటికీ కూడా మోయాబీలతో కానీ అమ్మోనీలతో కానీ కలవకూడదు. కాబట్టి మోయాబీలు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలకి ఆటంకపరిచేవారుగా ఉన్నారు. ఒకరోజు ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలీలు వెళ్తున్నటువంటి మార్గంలో ఈ మోయాబీలు ఆటంకం ఏర్పరచడానికి మోయాబీల్లో ఉన్నటువంటి కొంతమంది కన్యకల్ని సిద్ధపాటు చేసి వీళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో వాళ్ళని వశపరుచుకోమని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి
పంపించేశారండి ఆ యొక్క బంటలోకి, ఆ జట్టులోకి. ఈ 20 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ మోయాబు యవనులైనటువంటి కన్యకలో వారిలో కొంతమందిని మోయాబు దేశం తీసుకుపోయి వాళ్ళతో వాళ్ళ పాపం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే వాళ్ళ పాపం చేయటమే కదా, రెండవది మీరు గమనించాలి, ఆ యొక్క మోయాబు దేవతలకు అర్పించినటువంటి ఆ బలి అర్పణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క పిల్లలైన ఇశ్రాయేలులకు తినిపించారండి. కాబట్టి మోయాబీలకును ఇశ్రాయేలులకి అస్సలే పడదంటే పడదు. కాబట్టి మోయాబీలులో ఇద్దరిని చంపాడంట. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఎవరు చంపారో తెలుసా? బెనయా గారు. రెండోది మీరు చూడండి, చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది ఇక్కడ, మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. మంచు కాలమున. ఇప్పుడు మన చర్చిలో కరెక్ట్గా మనకి టెంపరేచర్ ఎంత ఉందంటే, ఇప్పుడు మనకు మామూలుగా ఆలోచన చేసి మాట్లాడితే కనుక ఇంచుమించుగా 28 డిగ్రీలు ఉంది. ఎంత ఉందండి? 28 డిగ్రీలు ఉంది ఇప్పుడు మన టెంపరేచర్, మన రూమ్లో, మన చర్చిలో ఉన్నటువంటి టెంపరేచర్. దగ్గరగా రూమ్ టెంపరేచర్ కూడా దగ్గరగానే ఉంది. అయితే మీరు గమనించాలి, సాయంకాలం అవుతుంది కదా, ఒకసారి మధ్యరాత్రిలో 11-11:30 సమయానికి ఒకసారి టెంపరేచర్ చూడండి, 20కి పడిపోతుందండి. భయంకరమైనటువంటి చలి. ఇదే పెద్ద చలి అనుకుంటున్నాం మనం, చాలా గొప్ప చలి అనుకుంటున్నాం మనం. మీరు గమనించాలి, బయట దేశాల్లో ముఖ్యంగా అంటార్కిటికా ప్రాంతాల్లో ఉన్నటువంటి చలి ప్రాంతాల్లో ఒక కప్పులో వేడి నీళ్ళు తీసుకుని, చల్లనీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదంటే చల్లనీళ్ళు కనుక వేసినప్పుడే గడ్డగట్టేస్తాయి కనుక, ఒక కప్పులో మరిగే ఆ వేడి నీళ్ళు తీసుకుని ఆ వేడి నీళ్ళు పైనుంచి ఇలా కిందకు పారబోసాం అనుకోండి, కింద పడకుండా మధ్యలోనే గడ్డగట్టేస్తాయి అనమాట. కింద పడకుండా మధ్యలోనే గడ్డ కడుతుంది. అంత భయంకరమైనటువంటి చలి చాలా ప్రాంతాల్లో ఉంది. మనకి 20 డిగ్రీలు అయినప్పుడు మనం బోల్డ్ అలవాటు చేస్తాం, కోట్లు, మళ్ళీ సింహం జూలులు అన్నీ కప్పుకొని అసలు కొళ్ళు కనపడేలాగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అక్కడ గమనించాలి, -డిగ్రీల్లో కూడా చాలా దేశాలు జీవిస్తున్నాయి ఇప్పటికి కూడా. అటువంటి గమనించాలి, అటువంటి సందర్భంలో మంచు కురుస్తుంది ఒక పక్క సింహం ఎక్కడుందంటే బావిలో ఉంది. బావినండి మాట, మంచు కురుస్తుంది. మంచు ఎలా కురుస్తుందో తెలుసా? మన వర్షం వచ్చింది కదా, అంతకంటే ఎక్కువగా అలా కనపడుతూ ఉంటుంది మంచు కురిసినట్టుగా, మనకి వర్షం పడినట్టుగా పడుస్తుంది. అటువంటి మంచు కురిసే సమయంలో బావిలో ఉన్నటువంటి సింహం దగ్గరికి వెళ్ళాడు. సింహంతో అరణ్యంలో ఉండగా పోరాటం తేలికే, ఎందుకంటే అరణ్యంలో ఉన్నట్టు పోరాటం వాళ్ళకి అదును చూసుకొని కొట్టొచ్చు, ఎక్కడైనా చెట్టు మీద ఉందో లేకపోతే మాటేసో కొట్టొచ్చు. కానీ ఇక్కడ గమనించాలి, ఒక నుయ్యిలో ఉన్నటువంటి సింహం దగ్గరికి వెళ్ళి పోరాడాలంటే నిజానికి చాలా ధైర్యం ఉండాలండి. దేవుని నామమున స్తోత్రం కలుగు. మామూలు ధైర్యం సరిపోదు, ఎందుకంటే లోపల అటు ఇటు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కానీ అవకాశం లేని చోట్లోకి బెనయా వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఆ సింహంతో పోరాడి చంపాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నతింది. ఎంత అద్భుతమైనటువంటి ధైర్యవంతుడో చూడండి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఇతను చేసినటువంటి 3 పనులు కూడా రాయించాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? మోయాబీలులో ఇద్దరిని చంపాడు. మోయాబీలు ఎంతమంది చంపాడండి? ఇద్దరిని చంపాడు. రెండోది మీరు గమనించండి, సింహాన్ని కూడా చంపాడు. దేవుని నామాన స్తోత్రము కలుగునుగా. సింహాన్ని ఏమంటాం? అడవికి రాజు అంటాం. సింహం కనుక వచ్చిందంటే ఇంక అక్కడ అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. సింహం వచ్చినా అక్కడ ప్రశాంతంగా తింటుందంటే ఒకటి గుడ్డిదైనా ఉండాలి, రెండోది దానికి చెవుడైనా ఉండాలి. ఆ జంతువుకి సింహం వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రశాంతంగా మేస్తున్నా, ప్రశాంతంగా నీళ్లు తాగుతున్నదంటే ఖచ్చితంగా దానికి కంటి జబ్బైనా ఉండాలి, లేకపోతే చెవుడైనా ఉండాలి. సింహం ఒక్కసారి అడుగుపడి జస్ట్ జూలు అలా విదుల్చుకొని ఒక్క గాండ్రించిందంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఎలక్ట్ అయిపోతారు అనమాట. ఎందుకంటే 9 కిలోమీటర్ల దూరం వ్యాపిస్తుంది ఆ అరుపు, అంత పెద్దగా గాండ్రిస్తుంది అది. ఆ సింహం దగ్గరకు వెళ్ళి ఎవరో అతనికి సహాయం చేసేవాళ్ళు లేకపోయినా సింహాన్ని చంపొచ్చాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తాత నుంచి వచ్చింది. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ నాన్నలో నుంచి వచ్చింది. అదే భక్తి, అదే ధైర్యం, అదే తెగింపు బెనయాలో కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో మనం అత్యున్నతమైనటువంటి శిఖరాలకు మనం చేరుకోవాలంటే ముఖ్యంగా మనకు కలిగి ఉండాల్సింది ఏంటంటే ధైర్యం. చాలా సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది. వీటన్నింటి నుంచి భయపడి చాలామంది ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలామంది ఏం చేస్తారండి? అప్పులు బాధలు తాళలేక, లేకపోతే కుటుంబ సమస్యల్లోంచి, లేకపోతే ఇబ్బందుల్లోంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాటి నుంచి ఇక బయట పడగలమేమో, లేకపోతే బయట పడలేమేమో అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలామంది ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రశాంతంగా ఉండి ఆ సమస్యల్లోంచి బయటపడతారు. దేవుని నామమున స్తోత్రం కలుగు. వాళ్ళకి లేనిది వీళ్ళకి కలిగి ఉన్నది ఏంటంటే ధైర్యం. ఏంటండి? ధైర్యం. కాబట్టి మనం ఎలా ఉండాలి? సమస్యలు ఎంత వేధిస్తున్నా, సమస్యలు ఎంత ఇబ్బందికరంగా మారుతున్నా, దాని తర్వాత దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు కనుక ఇప్పుడున్నటువంటి దాన్ని చూసి మీరు భయపడొద్దు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసి మీరు కృంగిపోవద్దు. భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నతిందా. భవిష్యత్తులో దేవుడు మనల్ని నిలబెడతాడు. మనం ఏ స్థితిలో నుంచి అయితే పడిపోయామో, ఏ పరిస్థితుల మధ్య ఇబ్బంది పడుతున్నామో ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన దేవుడు, మన అవసరతలకు ఆయన చాలిన దేవుడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. కాబట్టి సింహంతో పోరాడి సింహాన్ని చంపాడు. రెండవది. మూడవది మనం చూద్దాం, గమనించాలి. అదే అధ్యాయం, మనం వేరే అధ్యాయంలోకి వెళ్ళొద్దండి. 21వ వచనం. ఇంకను
అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీని చంపెను. ఈ ఐగుప్తీని చేతిలో ఈటె ఉండగా బెనయ దుడ్డు కర్ర తీసుకొని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటెను ఊడలాగి దానితోనే వాని చంపెను. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. తలలో పైకెద్దాం. ఇక మూడవ సాహస కార్యం, ఈ ధైర్యవంతుడైనటువంటి బెనయా చేసిన పని ఏంటో తెలుసా? ఇతను ఒక ఐగుప్తుడి మీదకి వెళ్ళాడు. ఐగుప్తుడి యొక్క పొడవు ఎత్తు మనం చూడాలంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము తీయొద్దండి, రాసుకునేవాళ్ళు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 22, 25 వచనంలో కనబడుతుంది. అతని యొక్క ఎత్తు ఎంత అని రాయబడిందంటే 5 మూరల ఎత్తు. ఎన్ని మూరలండి? 5 మూరల ఎత్తు. 5 మూరల ఎత్తు కలిగినటువంటి ఎత్తుని మనం కొలవాలి అంటే 7.5 అడుగులు ఉంటుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. 7.5 అడుగులు అంటే బహుశా చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా 6కు లోపే ఉంటారు. 6 ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కొంతమంది 6 అడుగులు ఉన్నవాళ్ళు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఎంత లోపు ఉండొచ్చు అంటే 6 అడుగులకి తక్కువే ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఐగుప్తుని యొక్క ఎత్తు ఎంత అంటే 7.5 అడుగులు ఎత్తు. దేవుని నామమున స్తోత్రము. ఈ ఐగుప్తుడు సుందరుడంట. వాడి చేతులు ఏముందని రాయబడింది? ఈటె ఉంది. సమస్యను చూడలేదు, దేవుడిని చూశాడు బెనయ. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. వాడు ఎంత ఎత్తున్నాడు, వాడి చేతులు ఆయుధాలు ఏంటున్నాయి, ఇవేమీ పట్టించుకోలే. చేతిలో దుడ్డు కర్ర ఉంది. ఆ దుడ్డు కర్ర తీసుకొని ఐగుప్తుని మీదకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుని మీదకి వెళ్ళిపోయి ఆయన అడ్డగించి వాడి చేతిలో ఉన్నటువంటి ఈటని తీసుకుని ఆ ఈటితోటే ఐగుప్తుని చంపేశాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సొన్నతింద. అంటే ఎంత గొప్ప ధైర్యవంతుడు, ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటున్నాడు, పిరికితనము గల ఆత్మను దేవుడు మనకే ఇవ్వలేదు. సమస్యను చూసి భయపడొద్దు, సమస్యను చూసి ఇబ్బంది పరంగా మీరు మారొద్దు, సమస్యను చూసి అధైర్యపడొద్దు. శ్రమ దినాన్న కృంగితే చేతకొనోళ్ళు అవుతాం. ఏమవుతామండి? శ్రమ దినమున మీరు కృంగిన ఎడల చేతకానోళ్ళు అవుతారు. మీరు ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యాన్ని చేజేతులారా మీరే పాడు చేసుకుంటారు తప్ప మీరు ఆలోచించి ఏ పరిస్థితుల్ని మీరు మార్చలేరు. మీరు మార్చగలిగింది ఏంటంటే దేవుని యొక్క సహాయం మీరు కోరండి. దేవుని నామమున స్తోత్రము కలుగు. దేవుడే మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఏం చేస్తారంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గమనించండి. మూడవది మీరు గమనించాలి, ఐగుప్తుని చేతిలో ఉన్నటువంటి ఈటని తీసుకుని వాడినే పొడి చంపాడు. అందుకే దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయల్లో నేను ప్రయాణం చేసినా నేను దేనికి కూడా భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆదరించేవారు లేరా? మిమ్మల్ని సహాయం చేసేవాళ్ళు లేరా? లేకపోతే మిమ్మల్ని ఓదార్చేవాళ్ళు లేరా? లేకపోతే మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించేవాళ్ళు లేరా? ఒక్కడున్నాడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. దేవుని నామమున స్తోత్రం కలుగు. కొంతమంది జీవితాల్లో పైకి బాగానే ఉన్నప్పటికీ చాలామంది దుఃఖపడే వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే కొంతమంది ఒంటరిగా ఉండి ఏడ్చే వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే ఎదురవుతున్నటువంటి సమస్యలు, పరిష్కారాల మార్గాలు కనుగొనలేక అనేక సందర్భాల్లో వాళ్ళ వైపు చూసి వీళ్ళ వైపు చూసి అధైర్యపడి ఇక నాకు ఎక్కడి నుంచి కూడా సహాయం రాదని చెప్పి ఖచ్చితంగా చాలామంది ఏం చేస్తారంటే దిగులుతో నిరుత్సాహంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, బెనయాకు ఏ సహాయం లేదు, బెనయాకు ఎవరు కూడా ధైర్యపరిచేవాళ్ళు లేరు. బెనయా యొక్క ధైర్యం ఎవరంటే దేవాతి దేవుడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆ ధైర్యాన్ని తీసుకున్నాడు. నువ్వు పరీక్షల్లో మంచిగా విజయాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సింది ఏంటండి? ధైర్యం. కొంతమందికి క్వశ్చన్ పేపర్ చూస్తారు, ఆన్సర్లు చూస్తారు, అసలు వీళ్ళు చదివింది ఏమీ కూడా కనపడదు. అయినా బుక్లెట్ నింపి వస్తారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. బుక్లెట్ నింపి వస్తారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనం చదివిన క్వశ్చన్ రాలేదు, ఏదో క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు నవ్వు వస్తుంది. చాలామంది ఎగ్జామ్ హాల్లో నేను గమనించి నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది? అసలు ఆ క్వశ్చన్కి నువ్వు రాసే ఆన్సర్కి సంబంధం లేదు. అయితే నువ్వు రాస్తున్నప్పుడు నీకే నవ్వు వస్తుందంటే అది చాలా కామెడీ ఆన్సర్ అది. ఎందుకంటే ఆ రాసిన క్వశ్చన్ రాయట్లేదు, నువ్వు సొంత కవిత్వం రాస్తున్నావు. ఏ కవిత్వం రాస్తున్నావు? సొంత కవిత్వం రాస్తున్నావు. వాస్తవాలు మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో అలా కూడా జరుగుతుందండి. ఎందుకంటే మన ధైర్యము చాలా సందర్భాల్లో మనల్ని కాపాడుతుంది. మీరు ఒక వ్యాపారం చేసినా, మీరు ఒక పనిలో ముందుకు కొనసాగుతున్నా, మీరు గనక కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు రిస్క్ కనుక మీరు చేయకపోతే మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించలేదు. మోయాబీయులిద్దరిని చంపాడు. మంచు కురిచే వేళ్లలో అక్కడ ఉన్నటువంటి గుంటలో ఉన్నటువంటి సింహంతో పోరాడి సింహాన్ని చంపాడు. మూడవది మీరు గమనించాలి, ఐగుప్తుని ఒకరిని చంపాడు. వాడి చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో గొలియాత్ ఏ రీతిలో చంపాడో అలాగే చంపాడు. ఈ విషయం ఎవరి దృష్టికి వెళ్ళిందంటే దావీదు దృష్టికి వెళ్ళింది. దావీదు అనుకున్నాడు అప్పటి వరకు సంసోను ఒకడు చంపాడు సింహాన్ని, నేను ఒక్కడిని చంపనేమనుకున్నాడు. కానీ దావీదుకి తెలిసింది బెనయా ఉన్నాడంట, వాడు లోపల ఉన్నటువంటి సింహాన్ని చంపేస్తాడంట, కాబట్టి బెనయా చాలా గొప్పోడు అని చెప్పి తెలిసిన వెంటనే దావీదు వెంటనే కబురు పంపిస్తాడండి. బెనయా దగ్గరికి కబురు పంపించి ఏమంటాడంటే, బెనయా నువ్వు నా సైన్యంలో ఉండాలి. చెప్పలు కూడా దేవుని నామాన్ని సొంతం. దావీదుకును ఆకర్షించిందంటే ఈయన ధైర్యం,
దావీదును ఆకర్షించిందంటే ఈయన యొక్క తెగింపు కారణం ఏంటో తెలుసా? ఇతను ధైర్యంగా నిలబడ్డాడు. పిరికోళ్ళలాగా వచ్చేయలేదు. జాగ్రత్తగా గమనించాలి. ఎదురవుతున్నటువంటి సమస్యను బట్టి అతను ఏం చేశాడంటే నిలబడే ప్రయత్నం చేశాడు. దేవుని నామమున స్తోత్రముగా. మీరు ఎప్పుడైతే సమస్య ముందు నిలబడతారో ఆ సమస్య కంటే గొప్పోడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆ జీవము కలిగినటువంటి దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే వాస్తవాన్ని మీరు గమనించాలి. కాబట్టి దావీదు ఏం చేశాడంటే, ముగ్గురు బలార్జులు ఉన్నారు, యావాబు, అభిషేక్, ఇంకెవరంటే బెనయ. ఈ ముగ్గురిని కూడా పెట్టుకున్నాడు. దావీదు మరణమైపోయినటువంటి సందర్భంలో పోటీ జరుగుతుంది. ఇశ్రాయేలు మీద రాజు ఎవరని చెప్పి ఒక పోటీ జరుగుతున్నటువంటి సమయంలో గమనించాలి, ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక అతనేమో సొలొమోను, దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను. రెండోవాడేమో అదోనియా. ఇంకా నాన్న ముసలోడు అయిపోయాడు, ఇంకా చనిపోయాక సిద్ధంగా ఉన్నాడు కనుక నేనే దీన్ని అంతా కూడా ఆక్రమించుకుందామని చెప్పి అదోనియా ఏం చేశాడంటే అందరినీ తీసుకెళ్ళి కొండ మీద పార్టీ చేసుకుంటున్నాడు. చేసుకున్నప్పుడు మీరు గమనించాలి, సొలొమోను పక్కన నిలబడి సొలొమోనుకు ఆటంకంగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ, సొలొమోను మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కానీ చంపు అవతల పారేసింది ఎవరంటే ఇదిగో ఈ బెనయ. దేవుని నామమున స్తోత్రం కలుగును. ఈ బెనయాకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే 3 సాహస కార్యాలు చేశాడు. ఈ 3 సాహస కార్యాలు తండ్రి అయినటువంటి దావీదును ఆకర్షించినటువంటి దావీదునే కాదు, సొలొమోను కూడా ఆకర్షించినాయి కనుక బెనయాను సొలొమోను ఏం చేశాడంటే నా సైన్యం అంతటి మీద సైనికాధికారిగా నియమిస్తున్నా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొన్నుతాను. ఈ రోజున కొంతమంది ఉద్యోగాలు సంపాదించారంటే, ఈ రోజున కొంతమంది చక్కగా నిలబడగలిగారంటే, ఈ రోజున ఇండ్లు కట్టుకోగలిగారంటే, ఈ రోజున పొలాలు కొనుక్కోగలిగారంటే వాళ్ళు ఏదో ఒక ఒత్తిడి గుండా వెళితేనే దాన్ని సాధించారు. ఊరకనే ఏది రాదండి. ఊరకనే మనం ఏది సంపాదించలేమండి. ఊరకనే దేన్ని పొందుకోలేమండి. పొందుకున్న దాని వెనుక కష్టం ఎంత గట్టిదైతే నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం అంత అద్భుతంగా ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం కలుగు. నేను దేవుడు కష్టాలకి ఇబ్బందులు గుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడా? బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వెళ్ళే మార్గం ఎంత కఠినంగా ఉన్నా రేపు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం అంతకు 2 ఎంతలు ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం, దేవుని యొక్క నిర్ణయంలో మనం ఉన్నాం. కాబట్టి బెనయ ధైర్యవంతుడు. అదే రీతిలో మనం కూడా ఏముండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తన కార్యాల కొరకు దేవుడు ఆ యొక్క వ్యక్తుల్ని వాడుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. దేవుడి మాటల్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్క బిడ్డను నీవు చూస్తావని, నమ్మకస్తుల మీద మెండైన దీవులు ఉంటాయని, కొన్ని శోధనలు ఎదురైనా కానీ ఆ శోధన తర్వాత గొప్ప విజయం ఉంటుందని, శోధించబడిన తర్వాత మేము సువర్ణ వలె మారుతామని నాయనా, మరి కొంతమంది వ్యక్తులను ప్రభా ఈరోజు మాకు చూపించారు. మీకు స్తోత్రాలు. అగాధ స్థానంలో నాయనా నూతిలో దాగినటువంటి సింహాన్ని కూడా బెన్హదద్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి దాన్ని సంహరించి గొప్ప శక్తి ఆయనకి ఇచ్చావంటే కేవలం యోధా గోత్రపు సింహమైనటువంటి నీవు నాయనా వారి పక్షంగా ఉన్నావు కాబట్టి ఆ గొప్ప కార్యాలు జరిగాయి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంసోను నాయన సింహాన్ని చంపిన, అలాగే తండ్రి దావీదు సింహాన్ని చంపిన, బెన్హదద్ సింహాన్ని చంపిన మనుషులుగా వారు కాదు కానీ తండ్రి వారు అనుకున్నటువంటి నీవు వారిలో ఉండి గొప్ప కార్యం చేస్తావు. ఇంకో తండ్రి మేము నీ పేరు పెట్టబడిన బిడ్డలం కూడా గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటే మా జీవితాల్లో నాయన అది మా శక్తి, మా తెలివి, మా బలం ఎంత మాత్రం కాదు. కేవలం నీ సన్నిధిలో చేసిన ప్రార్థన, కేవలం ప్రభా నీవు మా పక్షం కూడా జరిగించే కార్యాలు తండ్రి. దేవా ఈరోజు ప్రభా ఈ స్థితిలో మేము ఉన్నామంటే కేవలం నీ కృపను నమ్ముచున్నాం. తగిన సహాయం దయచేయండి, నీ కృప గ్రహించండి. మా జీవితంలో జరిగిన ఏ పనైనా తండ్రి, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, మా యొక్క ఆరోగ్యమైనా, లేక మాకు ఇచ్చిన బిడ్డలైనా తండ్రి, ఈరోజు మాకున్న గృహాలైనా అది కేవలం నీ శక్తి ద్వారానే, నీ కృప ద్వారానే మేము పొందుకున్నాం తప్ప మా శక్తి మతి ఎంత మాత్రం అనుకో ప్రభా. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మరి మేము కృతజ్ఞత కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి నీవు చేసినటువంటి దాని కొరకు మేము మరి ఏదో ఈ సంవత్సరంలో ఏ విధంగా నీ నామాన్ని మహింపరచాలో ఆ రీతిగా మహింపరచడం మీకు చూపిస్తాను. మీ స్తోత్రాలు. ఇంకొనైనా మరి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ బిడ్డ మరి అదైనా ఐసీలో ఉన్నాడు తండ్రి, ఆ సహోదరుని ప్రభు మీరు కాశీ కాపాడు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి తీసుకురండి. భార్య బిడ్డ కుటుంబం ఎంతో ప్రార్థన కోరుతూ ఉన్నారు, మీకు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మరి కుంపట్ల మరి పద్మ విషయంలో ప్రభు మీరు చేసినటువంటి మేళ్ళు కొరకు మీకు స్తోత్రాలు. మరి మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా ప్రభు మాట్లాడే శక్తిని దయచేయండి. అలాగే తండ్రి మానే పద్మ గారిని కూడా మీ చేతులు పెడుతూ ఉన్నాం. వారిని కూడా దీవించి ఆస్వాదించండి. మీ సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇంకో తండ్రి నీ పనుల కొరకు ఎవరైతే చేతులు చాపుతూ ఉన్నారో వారందరిని దీవించండి. ఇంకో తండ్రి దూరదేశం ఉండి బిడ్డ ప్రభా ఈ మొదటి నెల జీతంలో కొంత భాగాన్ని ప్రభా నీ పని కొరకు పంపించారు.
వారిని దీవించి ఆస్వాదించండి. అలాగే ముత్యాల రాంబాబు కూడా తండ్రి అందరితో పాటు క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభు వారు కూడా కొంత కాదు కూడా మీరు సహాయం చేసే వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఎవరైతే నీ వరకు చేతులు చాపుతూ ఉన్నారో నువ్వు రహస్యమందు చూస్తూ ఉన్నావు కనుక వారి మీద మెండైన దీవెన కుమ్మరించి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని దీవెన దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరగబోయే క్రిస్మస్ కార్యక్రమం తండ్రి పెద్దల పక్షంగాను, తండ్రి యూత్ వారి కమిటీ వారి పక్షంగాను, సంఘ యూత్ వారి పక్షంగాను, సంఘంలో ప్రతి ఒక్కరి పక్షంగా మీరే గొప్ప కార్యాలు చేసి నాయన మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని, ఎక్కడ ఏది కొదవ లేకుండా తండ్రి నీవు ఆకాశం పట్టజాలను దీవుని దయచేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పాడిన బిడ్డను, వాయిద్యాలు వాయించిన బిడ్డను, మరి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన బిడ్డను, అలాగే ఇక్కడ ఎవరెవరు ఏ కార్యక్రమంలో పాలు పంచుకున్నారో ప్రారంభం నుంచి చివరి వరకు వారందరినీ కాసి సహాయం దయచేయండి. ఈరోజు నరసాపురంలో ప్రభా అయినా మొట్టమొదటిగా క్రిస్మస్ కార్యం జరుగుతున్న మరి మా యొక్క మినిస్ట్రీ పక్షంగా దాంట్లో కూడా మీరు తోడే నడిపించండి, ఘనంగా కార్యం చేయండి. అక్కడ ఎవరు వర్తమానం ఇస్తున్నారు, ఎవరు ప్రభా అక్కడ తండ్రి ఎవరు మరి ఏ కార్యం చేస్తున్న దీవించి అయినా మరి అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి లివిస్టన్ గారిని కుటుంబాన్ని కూడా మీరు బలపరి శాసించి మీరేం మహింపొందుతారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా సంస్థ ద్వారా ప్రతి కార్యక్రమాన్ని దీవించండి, జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమం ఆస్వాదించండి. ఎవరికి ఏది ఇచ్చి మీరు న్యాయం ఎంత వస్తుందో వారికి ఇచ్చే దేవుడు కనుక తగిన సహాయం చేసి మీరే మహింపొంది ఆశ్రయం దీవింది చేరువచ్చిన చిన్నల్ని పెద్దల్ని బాధలు దీవించండి. దూరదేశం బిడ్డలు ప్రభా ఇంకా రాజుబాబు దూరం వేసి వెళ్ళాడు. ఆ బిడ్డ మరి నాయన పరిస్థితి మాకు నాయన మరి ఏ రీతిగా బిడ్డ అక్కడ స్థిరపడుతున్న తేదీ కానీ నిశ్చితమైతే బిడ్డలు మీరు మాట్లాడి సహాయం దయచేయండి. అలాగే ఇంకా అనేక మంది దూరదేశంలో బిడ్డలు మాత్రం వారిని దీవించి ఆస్వాదించండి. నాయన మరి 20వ తారీఖున ప్రభా నాయన మరి నాయన నాగదుర్గ యొక్క స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన నాగలక్ష్మి యొక్క మరి కుమార్తె ప్రభా దివ్య యొక్క మరి వివాహం కొరకు ప్రదానం జరుగుతుంది, దాంట్లో సహాయం దయచేయండి. 21 వివాహం జరుగుతుంది, దాంట్లో సహాయం దయచేయండి. వాతావరణం సాధనలు ఎంచుకోండి. జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా పేరు పేరు మీ చేతులు పెడుతుందా మీరే వాటిని ఆస్వాదించి మీరే మహింపుని దీవెని దయచేస్తారని ఈరోజు అన్నప్రాసం చేసినట్టు చంటి బిడ్డను కూడా మీ చేతులు పెడుతున్నాం. బిడ్డను వయసునందు జ్ఞానమందు తెలివని బలమందు ఉద్లింపజేసి మీరే మహింపుని ఆశ్రయిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచి పెడదామండి, అందరు లేచి పెడదాం. శుద్ధపరచబడి గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని వారి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రిని యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును మా ఆత్మీయ పిల్లలు ఎక్కడెక్కడ ఏ దేశం ద్వారా అందరికీ 3 సంఘాలకి వారి సంఘ బిడ్డల కార్యక్రమాలకి చేరుచిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి కాశీ కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి